వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. కర్రెగుట్టలలో మోహరించిన కేంద్ర ప్రభుత్వ పోలీస్ బలగాలను వెనక్కి రప్పించి శాంతియుత వాతావరణం కల్పించాలని ప్రజా సంఘాల జేఏసీ హన్మకొండ జిల్లా చైర్మన్ మాదాసు సురేష్ డిమాండ్ చేశారు. బుధవారం ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా దళిత, గిరిజన, ఆదివాసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేలాది మందితో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులతో కలిసి ర్యాలీకి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక గిరిజనులను చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విలువైన ఖనిజ సంపదను, సహజ వనరులను కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసమే ఆపరేషన్ కగార్ కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని విమర్శించారు. తక్షణమే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు ముంజాల భిక్షపతి గౌడ్, సోమ రామూర్తి, సాయిని నరేందర్, పట్టం ఉపేందర్, బొట్ల భిక్షపతి, జయసింగ్ రాథోడ్, తెలంగాణ కొమరయ్య, కర్ణాటకపు వావిలాల లక్ష్మణ్, మోరెల్ ఐలయ్య, అమ్ముల అశోక్, మాదాసు జితేందర్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు వర్గాలను వెనక్కి రప్పించి ఏజెన్సీ ఏరియాలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉన్నది. ఎందుకంటే ముమ్మాటికి ఇది వారు చేస్తున్నటువంటి చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా కూడా వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు, పౌర సంఘాలు, ఉమ్మడి మన బుద్ధిజీవులు అందరూ కూడా మరి రోడ్డు ఎక్కుతున్నారు. ఇప్పటికైనా కూడా మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి మరి శాంతియుత వాతావరణం నెలకొల్పాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి పెద్ద ఎత్తున ప్రజాస్వామికవాదులందరూ కూడా నిరసన కార్యక్రమాలకు పాల్పడి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మరి ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా మేము నిరసన ఆందోళన కార్యక్రమాలు తెలియజేస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు మాదాసు సురేష్, నేను ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్.